శానిటరీ మహిళా ఉద్యోగుల సమస్యలు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. దాదాపు 200 మంది మహిళా ఉద్యోగులు శానిటరీ విభాగంలో పనిచేస్తుండగా వారికి నెలకు 18,600 జీతం ఉంటుందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇందులో 4,000 పీఎఫ్ కటింగ్ చేసి మిగతా మొత్తం చేతికి వస్తుందని హామీ ఇచ్చారు. కానీ వాస్తవంగా చూస్తే ఒక నెల మాత్రమే పీఎఫ్ ఖాతాలో జమ కాగా మిగతా 3 నెలల పీఎఫ్ ఇప్పటి వరకు జమ కాలేదు. దీంతో మహిళా ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదే కాకుండా శానిటరీ ఇన్స్పెక్టర్ ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజుకు కోపం వస్తే ఆ రోజుతోనే ఉద్యోగం పోయినట్లేనని, వెంటనే కొత్త వారిని జాయిన్ చేసుకుంటారని, ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓలు చేయాల్సిన పనులు కూడా శానిటరీ మహిళా ఉద్యోగులతో చేయిస్తున్నారని వారు తెలిపారు. ఈ విషయాన్ని సూపరింటెండెంట్ కు తెలియజేస్తే నేను త్వరలో రిటైర్మెంట్ అవుతున్నాను, ఈ గొడవలు నాకు తలనొప్పి అంటూ సమస్యను పక్కన పెట్టి మహిళలను సర్ది చెబుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పొజిషన్లో ఒక్కొక్క అటెండర్లు చాలా మొత్తం ఫార్వర్డ్ ముందుకు వెళ్తున్న క్రమంలో మొత్తం ఎత్తుకుంటూ కూడా ఒక్కొక్క అతన్ని ఎలా చెప్పాలండి మీకు వాళ్ళ పరిస్థితి అంటే అన్నోన్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి మొత్తం ఎలా ఉందంటే వీళ్ళ మీద అక్కడ ఉన్న ఎఫ్ఎన్ఓలు కూడా అడ్వైజ్ చేసే పరిస్థితి వచ్చేసింది. దీని విషయం కత్తి మీద ఛాలెంజ్ చేయకుండా మీ బీఆర్ఓ బతినాడుకోవడం చేసుకోవడం, ఎందుకంటే ఆయన పిలుస్తున్నారు అక్కడ ఛాంబర్లోకి, ఆయన పిలుచుకుంటే ఆయన మళ్ళీ చేసుకోవడం, ఏదైనా చిన్న చితగా ఉంటే మళ్ళీ మేము వచ్చి వీళ్ళకి చేసుకొని అట్లాంటి క్రమంలో అటెండ్ అయ్యా అటు వెళ్ళండి, ఒక మనిషి ఒక విధంగా ఉంటారు, ఒక మనిషి విధంగా ఉంటారు. అటెండ్ అందుకు ఆలోచన కొట్టడం మన వాళ్ళని ఇప్పుడు ఎవరు తక్కువ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సెస్లు ఎక్కువ తక్కువ ఉన్నవాళ్ళు ఎవరంటే వీళ్ళే. ఒక విధంగా చెప్పాలంటే అత్యంత నీచమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు వీళ్ళే. అటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళ మీద వేద్దాం బండ అన్న పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి మేడం. ఈ పని నచ్చి వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు ఒక్కళ్ళు అడుగు. ఇప్పుడు మనకు మెన్ను బాగా వాంటింగ్ ఎంతమంది మీ వాళ్ళు మమ్మల్ని అడిగినా కూడా మేము అడుగుతున్నా కూడా వాళ్ళు అడుగు పెట్టిన పరిస్థితి. అంతకుముందు 5-6 అని ఉండేవాళ్ళు. పని చేయడానికి ఒక్క మెన్ను కూడా రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మేము కొత్త రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు అదే అన్న ఆ మెన్ను తీసుకొని ఉన్నది ఏంటంటే 3 నెలల పండగ అక్కడ అంటే ఇక్కడంతా కూడా అంటే ఎట్లా ఉంటుందంటే అన్నీ వేరు. కృష్ణా జిల్లా విజయవాడ బీరకాయ తీసుకొస్తారు. అది అవ్వదు. ఎందుకంటే పక్కన మన ఈర్ని క్లీన్ చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని తట్టుకుంటూ చాలా రోజులుగా మేము మీకు చెప్పేదంటే మాకు మెయిన్ అల్ల ఏంటంటే ఆ శాలరీ ఒకటి, ఏదన్నా పరిస్థితులు ఉన్నప్పుడు కొంచెం మేము ఎంతంటే వీళ్ళకి పుషప్ ఇస్తే ఇంకొంచెం పైకి వెళ్ళిపోయి మొగోళ్ళు పని చేసి మంచి కూడా పోతారు. అది కొంచెం డిసెంబర్ ఏదో శాలరీ రాలేదని చూస్తూ ఉన్న పరిస్థితి ఉంటుంది పక్కన. అటువంటి కార్యక్రమాలు కూడా దయచేసి లోకల్ ఏరియాలో ఆల్రెడీ ఒక భూమి ఉంది. వీళ్ళంతా నాతో చెప్పిన మాట, మన కంపెనీ వేరే చోట కూడా ఉంది. వేరే చోట చాలా సంవత్సరాలు నెలలు పెండింగ్ ఉందన్నమాట. వీళ్ళ దాంట్లో పడిపోయింది మన కంపెనీది. అది 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 నేను చెప్పడం కాదు, మీరు చెబితే అది కూడా క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మన కంపెనీ ఇంకొక చోట ఏజెన్సీ ఉంది, ఆ ఏజెన్సీలో పెండింగ్ ఉన్నాయి. కంపెనీలు శాలరీస్ ఇవ్వడం కార్మికులకి అంట సినిమా అట్లా ఉండే గవర్నమెంట్ మనకి కాంట్రాక్ట్ ఇవ్వరు. ఇప్పుడు ఎక్కడైనా అన్నదంతనైనా జీతాలు పెండింగ్ ఉంటే వీళ్ళు రూమర్స్ చాలా చెప్తారు. మనకి ఎక్కువ